కొరి మండలం ముగుల్చెర్ల గ్రామం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి నూకల వేణుగోపాల్ రెడ్డి ప్రజల్లోకి వెళ్తున్నాడు. తమను గెలిపించమని ఓటు అభ్యర్థిస్తున్నారు. వేణుగోపాల్ రెడ్డి గారు చెప్పండి, గతంలో మీరు చేసినటువంటి సేవా కార్యక్రమాలు ఏంటి? ప్రజల్ని ఏమని ఓటు అడుగుతున్నారు మీరు? మేము చాలా అభివృద్ధి పనులు చేశాము ఈ గ్రామంలో. గతంలో గత ప్రభుత్వాలలో ఇటు మొగిల్చెర్ల నుంచి అనంతారం రోడ్డు వరకు చేశాము. తర్వాత మొగిల్చెర్ల నుంచి కొరివి రోడ్డు చేశాము. తర్వాత ఆనాటి కాలంలో ఓవర్ ట్యాంక్ చేశాము. తర్వాత డబుల్ బెడ్రూమ్ల ఇళ్ల స్థలాల కోసం ఇళ్ల స్థలాలు కూడా ఏర్పాటు చేశాము. తర్వాత డబుల్ బెడ్రూమ్ల ఇళ్ళు నిర్మించుకున్నాము. తర్వాత సీసీ రోడ్లు పోసాము. ఇవాళ మొగిల్చెర్ల స్టేజ్ నుంచి మర్రిచెట్టు డొంక వరకు ఈ డాంబర్ రోడ్డు బీటీ రాలండ్బీ కింద రోడ్డు కూడా నిర్మించినాము. చాలా అభివృద్ధులు చేసినాము. నేను సర్పంచ్ అయిన తర్వాత నూతన గ్రామ పంచాయతీ కార్యాలయం కట్టినాము. తర్వాత ముత్యాలమ్మ తల్లి దేవాలయం నిర్మించినాము. తర్వాత సీతారామచంద్ర స్వామి దేవాలయం నిర్మించుకున్నాము. తర్వాత 20 లక్షలతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మించుకున్నాము. రకరకాల అభివృద్ధులు చేసినాము. చాలా అభివృద్ధులు చేసినాము మా ఊరి నుంచి నా శాయశక్తుల. మీరు చేసినట్టు గతంలో చేసిన సేవా కార్యక్రమం కావచ్చు, ఇప్పుడే ఇస్తున్నారు ప్రజలకు, ఏం హామీ ఇస్తున్నారు నూతనంగా? ఇప్పుడు కావాల్సిన ఇంకా సీసీ రోడ్లు ఉన్నాయి. ఇందిరమ్మ ఇళ్ళు కూడా గతంలో వచ్చినాయి. ఇంకా ఇందిరమ్మ ఇళ్ళ కోసం ప్రయత్నం చేస్తాను. మా ప్రజల కష్ట నష్టాల్లో పాలు పంచుకొని ఇంకా ఏ ఇబ్బందులున్నా డబుల్ బెడ్రూమ్లలో రోడ్లు కావాల్సిన ఉన్నది. ఇంకా కరెంటు సౌకర్యాలు ఉన్నాయి. ఇంకా చాలా ఉన్నాయి కార్యక్రమాలు. అవన్నీ కూడా చేసి ఈ గ్రామాన్ని ఆదర్శంగా నిలుపడానికే నేను ప్రయత్నం చేస్తా. నా ప్రజలల్లో మమేకమై ఈ గ్రామానికి ఒక పెద్ద జీతగానిలాగా ఒక సేవకునిలాగా పనిచేస్తానని ఈ ప్రజల సమక్షంలో హామీ ఇస్తున్నాను. మీకు ప్రత్యర్థికి ఉన్న తేడా ఏంటి ఇద్దరిలో? మా ప్రత్యర్థి గతంలో 5 సంవత్సరాలు ఎంపీటీసీగా పనిచేసినాడు. ఇక్కడ ఒక్క పని కూడా చేయలేదు. ఆ టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడా, ఆయన ఇక్కడ ఏం పని చేసినట్టు కనపడలేదు నాకైతే. అది మీ ప్రత్యర్థికి ఏం చెప్తారు చివరిగా? ఏమన్నా నేను అభివృద్ధి చేసినా నా అభివృద్ధికి నా ప్రజలు నాకు పట్టం కడతారని అనుకుంటా ఉన్నా. నరేష్ గారు, మీరు చెప్పండి, మీరు ఎలా గెలిపించుకోబోతున్నారు మీ అభ్యర్థిని? ఇప్పుడు మా అభ్యర్థి చేసిన పనులను బట్టి అవి ముందుకు చెప్పుకుంటూ అందరికీ ఏమేమి అభివృద్ధి చేసిండు, ఇంకా ముందు ఏం చేయాలి. ₹1 గుడి కట్టిండు. ఒక 50 లక్షలే ప్రజల నుంచి వచ్చినాయి. ముత్యాలమ్మ గుడి కట్టిండు. ఇంకా చేసే సీసీ రోడ్లు ఉన్నాయి, ఇంకా చేసే కొన్ని పెన్షన్లు ఇప్పించే ఉన్నాయి. ఇంకొక 30-40 మందికి ఇందిరా ఇల్లు ఇప్పించే ఉన్నాయి. అవి చెప్పుకుంటూ చేసిన డెవలప్ పనులు చెప్పుకుంటూ మా అభ్యర్థిని 300 మేరటితోటి మేము గెలిపించుకుంటాం. కాంగ్రెస్ సంక్షేమ పథకాలు పేద ప్రజలకు అందుతున్నాయి కాబట్టి ఉచిత విద్యుత్తు ప్రధానమైనది. సన్న బియ్యం ఇవ్వటం వల్ల ఇవాళ ప్రతి పేదవాడు కూడా ఇంతకుముందు దొడ్డు బియ్యం ఇస్తే వాటిని అమ్మటం అది చేసేది. ఇప్పుడు అలా కాకుండా సన్న బియ్యం ప్రతి ఒక్కరు తింటారు. ఉచిత విద్యుత్తు, ఉచిత బస్సు ప్రయాణం, రేషన్ కార్డులు ఇచ్చారు. ప్లస్ ఆల్రెడీ మొగుల్చెర్ల 20 ఇండ్లు నిర్మాణంలో ఉన్నాయి, ఇందిరమ్మ ఇండ్లు. కాబట్టి మా అభ్యర్థికి 300 నుంచి 400 వరకు లీడ్ వచ్చి అత్యధిక మేరతోటి ప్రజలు గెలిపించుకోవడానికి కూడా ఉత్సాహంగా ఉన్నారని చెప్తాను. గతంలో నేను 5 సంవత్సరాలు సర్పంచ్గా పోటీ చేశాను. ఆ గ్రామానికి ఏదైతే ఇరువైపులు ఉన్నట్టు రోడ్లు వేశాను, ఆ బొడ్రాయి కావచ్చు, గ్రామంలో ఉన్నట్టు సీతారామచంద్ర స్వామి ఆలయం కావచ్చు, వాటితో పాటు అనేక కార్యక్రమాలు చేస్తాను. ప్రజలకు అందుబాటులో ఉన్నాను. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదైతే 6 సంక్షేమ పథకాలు ఇస్తుందో వాటిని పూర్తిగా ప్రజల్లోకి తీసుకెళ్లి వారికి అవి అందే విధంగా కృషి చేస్తానని చెప్తున్నా. కెమెరా పర్సన్ పవన్తో వెంకన్న, మహబూబాబాద్ జిల్లా న్యూస్.